ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో రిలీజ్ చేసింది. అదేమిటంటే పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినోత్సవం రేపు జూన్ 23 జరుగుతుంది. దాన్ని ప్రభుత్వ దినంగా జరపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ గారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైన ప్రతిపాదన. సహజంగా మనకి పెద్ద సమాజంలో కృషి చేసిన వాళ్ళు పుట్టినరోజుల్ని వర్ధంతుల్ని జరుపుతారు. పుట్టపర్తి సాయిబాబా ఆయన జీవితం ఒక చీకటి జీవితం. ఆయన జీవితాన్ని జనాలకి ఏ రకంగా ప్రభుత్వం చెప్పాలని ప్రభుత్వ జనంగా జరపాలని నిర్ణయించుకుందో చెప్పాలి. చంద్రబాబు ఒక విజన్ గల ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నాడు, జనం అనుకుంటున్నారు. మరి విజన్ గల ముఖ్యమంత్రి అంటే చేయదగ్గ పని ఇదేనా? మొన్న నాగపల్లి శర్మ అని ఒక ఆయనకి ముఖ్యమంత్రి గారు శాలువా కప్పారు. ఆయన అమెరికాలో 2006లో అమెరికాలో ఆడవాళ్ళ చేత తన్నులు తిన్నాడు ఆ నాగపల్లి శర్మ. ఆయనకి ముఖ్యమంత్రి గారు శాలువా కప్పాడు. ఇప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా జీవితము ఏమిటో తెలుసు, అందరికీ తెలుసు. చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఆ మ్యాజిక్లు తన మహత్యాలుగా ప్రదర్శించుకొని విదేశాల్లో ఉన్నటువంటి అమాయక జనాన్ని అందరినీ రప్పించుకొని వేల కోట్లు సంపాదించాడు. అంతేకాదు ఆయన దగ్గర తన మహత్యాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్న పరిస్థితుల్లో 75లో డాక్టర్ కోవూర్ ఆయన ఆశ్రమానికి పోయాడు. అయ్యా నీ మహత్యాలు ఏంటో మా ముందు ప్రదర్శించమని. ఆయన బృందం అప్పుడు బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అట్లా హేతువాద బృందం ఆ రోజు పుట్టపర్తి వెళ్ళింది. ఆయన మహత్యాలు మా ముందు ప్రదర్శించమని చెప్తూ వీళ్ళని వాకెట్లో చూసి ఆయన దొడ్డుగా బెంగళూరు పారిపోయాడు. అంతేకాదు 92లో 6 హత్యలు జరిగినాయి ఆయన బెడ్రూమ్లో. 6 హత్యలు జరిగినప్పుడు ఈయన భయపడి తలుపులు మూసుకున్నాడు. ఒక భగవత్ అవతారము భగవత్ స్వరూపుణ్ణి మహత్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వ్యక్తి భయపడి తలుపులు మూసుకోవడం ఏమిటి? అందులో ఆయనకి లైసెన్స్ తుపాకీ ఉంది. మరి ఇలాంటి మోసకాలని ఇలాంటి పనికిమాలిన ఎధవలని మేము ధైర్యం చేసి ఉంటున్నాం. ఎధవలని ఇలాంటి ఎధవలని ఏం ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతులు జరపాలని నిర్ణయించుకుంది చెప్పాలి. అంతేకాదు మిత్రులారా, ఇప్పుడు సాయిబాబా మీద ఆ రోజు చాలా అంతేకాదు ఒక సాయిబాబా ఆ రోజు జర్మనీ నుంచి డబ్బులు వచ్చినాయి. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఎడారిగా ఉన్నట్టు అనంతపురం జిల్లాకి నీటి సప్లై చేద్దామని ఛానల్స్ చేద్దామని ఆ రోజు కొన్ని 100 కోట్లు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తే అవన్నీ ఆ రోజు పివి నరసింహ గారి టైంలో కొన్ని 100 కోట్లు కాజేశారు అప్పుడు మంత్రివర్గం. ఏదో కొన్ని కోట్లు 300-400 కోట్లు సాయిబాబాకు దొరికితే వాటిని ఆయన ఉపయోగించాడు తప్ప సాయిబాబా 5 పైసలు కూడా ఆ నీటి పథకాల ఖర్చు పెట్టాల. అంతేకాదు ఆయన దగ్గర మహత్యాలు ఉన్నాయనుకుంటున్నారు కదా. మహత్యాలు ఉన్న వ్యక్తి హాస్పిటల్ నిర్మించినటువంటి మ్యాన్ పవర్తో హాంపట్ అంటే రోగాలు బావాలి కదా. అంతేకాదు ఆ రోజు ఆయన హాస్పిటల్లో ఒక కిడ్నీ పేషెంట్కి కిడ్నీ తీసామని చెప్పి డాక్టర్లు కిడ్నీ తీయకుండా అది పంపిస్తే అది కేసు అయింది. కొన్ని సంవత్సరాలు నడిచింది ఆ కేసు. ఇలాంటి పచ్చి అబద్ధాలతో మోసకాలతో కూడిన సత్యసాయిబాబా జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలనుకోవటం చంద్రబాబు గారు మీ విజన్కి తగింది కాదు. తక్షణమే ఈ జీవోని ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, అభ్యుదయ సమాజంలో ఒక చీకటి జీవోని మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AHకి విరుద్ధంగా ఏదైతే శాస్త్రీయ ఆలోచనల్ని ప్రోత్సహించాలని ఆ విధానాన్ని కొనసాగించాలని రాజ్యాంగంలో చెప్పబడిందో దానిని తుంగలో తొక్కే విధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గతంలో చనిపోయినటువంటి పుట్టపర్తి సాయిబాబా అనేటువంటి వ్యక్తికి అతను 100 సంవత్సరాలు వస్తున్నటువంటి సందర్భంగా ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి జీవోని వ్యతిరేకిస్తూ ఏపీ హేతువా సంఘం ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని, ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. చాలా హేయమైన పని. ఇవాళ మన చీఫ్ మినిస్టర్ గారు
ప్రపంచంలో లేని వ్యాలీని, క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి విజయవాడలో పెట్టి అంత భయంకరంగా చెప్పుకుంటున్న ఏఐని గురించి ఇంత సైంటిఫిక్ వాల్యూస్తో చెప్పుకుంటున్న వ్యక్తి ఒక మామూలు వ్యక్తి. అతను ఒక హిప్నాసిజం చేసి జనాన్ని మోసం చేసే వ్యక్తి యొక్క జన్మదినాన్ని జరపాలని ఎంత దగుల్బాజీ మనస్తత్వంతో ఉన్నాడంటే ఇంక అంతకన్నా ఏమైన చర్య నేను అనుకోవటం లేదు. ఒక టెక్నాలజీని ఇంత డెవలప్ చేసి మనం టెక్నాలజీతోనే స్కిల్స్ డెవలప్మెంట్తోనే అవ్వాలని పదే పదే చెప్తున్న వ్యక్తివి ఒక మార్మికమైన విధానాలతో పుట్టపర్తి సాయిబాబా అంటే అసలు ఎవరైనా అసలు ఆయన గురించి ఈ రోజుకి ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. 6 హత్యలు అతని నివాసంలో జరిగితే ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు కూడా చేయలేదు. అదే సామాన్యుడి మీద అయితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు లోపలికి నెట్టేస్తారు. ఏ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండి మనం ఎంత చెప్పుకున్నా కూడా మనది వాళ్ళు అసలు వాళ్ళ ధోరణి వాళ్ళదే, వాళ్ళ విధానాలు వాళ్ళతో పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇలాంటి దగుల్బాజీ వ్యక్తులకి పుట్టినరోజులు చేయటం, ప్రభుత్వం తరఫున అనే చట్టాలు తీసుకొచ్చి పెట్టడం అనేది ఐఏఎస్ ఆఫీసర్లు కట్ట తెలియటం లేదో, ఈ చీఫ్ మినిస్టర్ గారికి కట్ట తెలియటం లేదో. ఈయన అసలు చాలా విచిత్రంగా ఉంది ఈ విషయం. పేపర్లో మొన్ననే నేను చూసింది, ఆ పేపర్లో చూడగానే ఇదేంది అనుకున్నాను నేను.